ఇవి ఏ దేశానికి సంబంధించిన డ్రోన్లు కావు, మరే ఇతర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఎగిరే వాహనాలు అసలే కావు. కానీ అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం ఈ ఎగురుతున్న వాహనాలు కలవరం సృష్టిస్తున్నాయి. అయితే ఒక్క అమెరికాలోనే కాదు, ఇతర దేశాలలో సైతం వీటి గురించి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చైనా, ఫ్రాన్స్, న్యూజెర్సీలలో యుఎఫ్ఓలు ప్రత్యక్షం అవడంతో అక్కడి ప్రజలు వాటిని తమ మొబైల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అమెరికాలోని వివిధ ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కనిపించడంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా న్యూజెర్సీలోని మారిస్టౌన్ అనే ప్రాంతంలో గత వారం ఒక వీడియో బయటపడింది. ఆ వీడియోలో చెట్లపై ఎగురుతున్న డ్రోన్ల మాదిరి కనిపించే వస్తువులు కనిపిస్తున్నాయి. గత 2 వారాలుగా అక్కడ నివాసితులు, పోలీసులు కూడా ఇలాంటి వస్తువులను చూశామని చెబుతున్నారు. మా భార్యతో కలిసి కారులో వెళ్తున్నప్పుడు మా తలపైనే ఏదో ఒకటి ఎగురుతూ కనిపించింది. అది మా కారు సైజులో ఉంది. దాని నుంచి ఏ రకమైన శబ్దం రాకపోవడం విచిత్రంగా ఉంది. అమెరికాలో మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి యుఎఫ్ఓలను చూసినట్లు ప్రజలు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. అటు లాట్వియాలో ఓ యుఎఫ్ఓ కొద్దిగా వంగి అదృశ్యమైంది. అంతకుముందు అది ఆకాశంలో నిశ్చలంగా ఉన్నట్లు కనిపించింది. చైనా, ఫ్రాన్స్లలో కూడా ఇలాంటి దృశ్యాలు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వింత వస్తువుల వీడియోలు, చిత్రాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ గ్రహాంతర వాసులు ఒక్కసారిగా భూమిని విజిట్ చేస్తూ ఉండొచ్చని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. మరొక వ్యక్తి, ఇది నేను ఇప్పటి వరకు చూసిన అత్యంత అన్కూల్ యుఎఫ్ఓ, ఇది కార్డ్బోర్డ్, హౌస్ పెయింట్ తో తయారు చేసినట్లు కనిపిస్తుంది అని అన్నారు. ఇప్పుడు ఈ యుఎఫ్ఓల గురించి వివిధ రకాల సిద్ధాంతాలు తెరపైకి వస్తున్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు ఇందుకు కారణం వాతావరణంలోని బ్యాక్టీరియా ప్రతిచర్యలే కావచ్చు అని కొత్త సిద్ధాంతం లేవదీస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం యథావిధిగా గతంలో మాదిరిగా ఇవి కంప్యూటర్ గ్రాఫిక్స్ లేదా హోలోగ్రామ్ చమక్కులు, వీడియోలు అయి ఉండొచ్చని తేల్చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం నిజంగానే ఏలియన్ ఉపయోగించే వాహనాలనే నమ్ముతున్నారు. ఓ గ్రూపుగా వస్తున్నవి ఒక్కోసారి కదలకుండా ఉండిపోతున్నాయి, కొన్ని కదులుతున్నాయి, అన్ని ఒకేలా ఉండకుండా ఉంటున్నాయి. వీటి కదలికలను బట్టి ఈసారి నిజంగానే ఈ విషయం ఏదో తేలిపోనుందని అంటున్నారు. ఇటు మన దేశంలోనూ వీటి గురించిన ప్రస్తావనలున్నాయి. ఈ నెల రోజుల్లో 1000 యుఎఫ్ఓలు లడఖ్ లోని భారత్ చైనా సరిహద్దుకు సమీపంలో కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. కొంగాలా ప్రాంతంలో ఫ్లయింగ్ సాసర్లు చూసినట్లు అక్కడి వారు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసినట్టు తెలిపారు. అంతరిక్షం నుంచి యుఎఫ్ఓలు లేదా ఎగిరే పల్లాలు భూమి మీదకు వచ్చాయని, వాటిలో ఏలియన్స్ ఉన్నారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. అమెరికాలోని సెక్టార్ 51లో ఏలియన్లపై పరిశోధనలు కూడా జరుగుతున్నాయని ఎన్నో ఏళ్లుగా పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక నాసా కూడా ఏలియన్లు, యుఎఫ్ఓల ఉనికిని ధృవీకరించిందని ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా గత నెల రోజుల వ్యవధిలో వేలాది యుఎఫ్ఓలు భూకక్షలో సంచరించాయని యుఎస్ స్పేస్ ఫోర్స్ విభాగం వెల్లడించింది. రోదసి నుంచి వచ్చే ప్రమాదాలను ముందుగా పసిగట్టేందుకు అమెరికా ఈ విభాగాన్ని ఏర్పాటు చేసింది. యుఎఫ్ఓల కదలికలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ అవడంతో దీనిపై ఆసక్తి పెరుగుతుంది. అంతేకాదు, గురుత్వాకర్షణ శక్తితో సంబంధం లేకుండా హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించడం, హఠాత్తుగా తమ దిశను మార్చుకొని ప్రయాణించగలడం వాటి ప్రత్యేకతగా ప్రచారం జరుగుతోంది. భారత్ లో కూడా గతంలో పలుమార్లు యుఎఫ్ఓలు కనిపించాయని ప్రచారం జరిగింది. లడఖ్ లోని భారత్ చైనా సరిహద్దుకు సమీపంలోని కొంగాలా ప్రాంతంలో ఫ్లయింగ్ సాసర్లు చూసినట్టు స్థానికులు చెప్పారు. వాటితో పాటు గుర్తు తెలియని ఎగిరే వస్తువులను చాలా సంవత్సరాలుగా చూస్తున్నామని స్థానికులు చెప్పారు. ఇక పూణే సమీపంలోని 26,000 అడుగుల ఎత్తులో ఆకుపచ్చ, తెలుపు రంగు యుఎఫ్ఓ ఎగురుతున్నట్లు 2014లో ఒక పైలట్ తెలిపాడు. అమెరికాలో మాత్రం తాజా యుఎఫ్ఓ సైటింగ్స్ మామూలు ప్రజల ద్వారా కాకుండా రాష్ట్రాల గవర్నర్ల స్థాయిలో ప్రచారం జరుగుతుంది. వాటిని ఫాలో చేసేందుకు యుఎస్ ఎయిర్ ఫోర్స్ కూడా ప్రయత్నించినట్టు సమాచారం. అయితే రాడార్ కు వీటి హీట్ సిగ్నేచర్లు అందకపోవడం విశేషం. సాధారణంగా ఏ ఎగిరే వస్తువుకైనా ఓ ప్రత్యేకమైన హీట్ సిగ్నేచర్ ఉంటుంది. దాన్ని ప్రపల్షన్ ద్వారా బయటకు వచ్చే వేడిని పరికరాలు గుర్తిస్తాయి. అలాంటివేవి ఈ డ్రోన్ మాదిరిగా ఉండే వాహనాల నుంచి విడుదల కాకపోవడం లేదని అధికారులు తెలుపుతున్నారు.
పోనీ చైనా లాంటి దేశం ఏదైనా ఇలాంటి వాటిని అమెరికాపై ప్రయోగించిందా అంటే అటు చైనాలోనూ ఈ మాదిరి డ్రోన్లు కదులాడుతూ వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈసారి వీటి గురించిన విషయం తేలిపోనుందని గ్రహాంతర వాసుల విషయాలలో పరిశోధనలు చేసి సేటీ సభ్యులు చెబుతున్నారు. వీటిని చేంజ్ చేసిన పైలట్ల కథనం మేరకు ఇవి చాలా వేగంగా కదులుతున్నాయని, సైజును చూస్తే 10 నుంచి 12 అడుగుల మేరకు ఉంటాయని అంటున్నారు. ఏ శబ్దం లేకుండా ఒకసారి వెలుగులు చిందిస్తూ మరోసారి ఏ లైట్లు లేకుండా ప్రయాణిస్తున్నాయని చెబుతున్నారు. న్యూ జెర్సీ గవర్నర్ ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ ను కూడా సంప్రదించారని సమాచారం. దాంతో ట్రంప్ వాటిని మరో మాట లేకుండా కూల్చేయాలని చెప్పినట్టు సమాచారం. నిజానికి అమెరికాలో డ్రోన్లు ఎగరడం నిషేధం కాదు. అక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం వాటిని ఎగరేసేందుకు అనుమతి ఉంది. కానీ కొన్ని బేసిక్ రూల్స్ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆకాశంలో కనిపిస్తున్న డ్రోన్ల లాంటి వస్తువులు అలాంటి రూల్స్ పాటిస్తున్నట్టు కనిపించడం లేదు. ఏకంగా క్యాపిటల్ భవనం పైన కూడా చక్కర్లు కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి. గ్రహాంతర వాసులు ఉన్నారా లేరా అనేది ఎప్పటి నుంచో నలుగుతున్న $1 మిలియన్ ప్రశ్న. నాసా అధినేత బిల్ నెల్సన్ ఈ విషయంపై వస్తున్న వాదనలు కొట్టిపాడేయలేదు, అలాగని పూర్తిగా సమర్థించను లేదు. విశ్వంలో మరో చోట జీవరాశి ఉండొచ్చని మాత్రం తాను నమ్ముతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. విశ్వంలో మనం ఒంటరిగా లేమని నాసా అధిపతి బిల్ నెల్సన్ అంటున్నారు. గ్రహాంతర జీవుల ఉనికి గురించి ఆయన ఒక ప్రకటన చేశారు. మేలో నాసా అధిపతిగా నియమితులైన బిల్ నెల్సన్ ఒక ఇంటర్వ్యూలో గ్రహాంతర జీవుల ఉనికి గురించి మాట్లాడారు. విశ్వం చాలా పెద్దది, ఇప్పుడు మరిన్ని విశ్వాలు ఉంటాయని కూడా తెలిసింది. ఇదిలా ఉంటే భూమి మాత్రమే జీవం ఉందని చెప్పడానికి నేను ఎవరు అని ప్రశ్నించారు. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా యుఎఫ్ఓలు నిజమే కావచ్చని సూచించారు. గ్రహాంతర వాసులు ఉండి ఉండొచ్చని ఓ పోస్ట్ కార్డ్ ఇంటర్వ్యూలో తెలిపారు. మనం కేవలం మిల్కీవే పాలపుంతలో ఉన్నాం. అలాంటి పాలపుంతలు మరెన్నో ఉన్నాయి. వాటిలో ఉండే కోట్లాను కోట్ల గ్రహాల్లో ఎక్కడ ఏముందో తెలియడం చాలా కష్టం. ఖచ్చితంగా మరెక్కడో భూమి మీద ఉన్నట్టే బుద్ధిజీవులు ఉండి ఉంటారన్న విషయంలో ఎవరూ కాదనడం లేదు. గతంలో గొప్ప శాస్త్రవేత్తలు స్టీఫెన్ హాకింగ్ కూడా ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు తప్పకుండా ఉండి తీరుతారు, మనం ఉన్నట్టే వారు కూడా ఉంటారు, వారిని కదిలించకూడదు, అది మనకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చే గ్రహాంతర వాసులు మనకు మిత్రులో శత్రువులో తెలియకుండా వారికి మన ఆచూకీ పంపించడం ప్రమాదకరమేనని హాకింగ్ అన్నారు.